ఉన్నాడు. ఎవరు? ఏం పేరు? అయితే ఈ వ్యక్తికి యేసయ్య అంటే ఇష్టం లేదు. ఎవరంటే ఇష్టం లేదు? యేసయ్య అంటే ఇష్టం లేదు. యేసయ్యకి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళన్నా కూడా ఇష్టం లేదు. అర్థమైందా? యేసయ్య అంటే ఇష్టం లేదు, ఇంకా ప్రార్థన చేస్తున్నారో చాలు గబగబ వెళ్ళి చంపేసేవాడు. అయితే తిను దమస్కు అనే ఊరు వెళ్ళబోతున్నాడు. ఏ ఊరు? ఆ ఊరిలో ఉన్నటువంటి అధికారులు ఉంటారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. మీ ఊర్లో యేసయ్యకి ప్రార్థన చేస్తున్న వాళ్ళని చంపుదాం అనుకుంటున్నాను నేను, పర్మిషన్ ఇవ్వండి అని అడిగాడు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చేశారు. చంపేయండి ఎవరైనా అట్లా ప్రార్థన చేస్తే అని. సరే అని పర్మిషన్ తీసుకొని దమస్కు అనే ఊరికి బయలుదేరాడు సౌలు. ఏ ఊరికి వెళ్తున్నాడు? దమస్కు అనే ఊరికి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే దారిలో ఒక్కసారిగా చుట్టూ వెలుగు కమ్మేసింది. చుట్టూ ఎక్కువ వెలుగు వస్తే మనం చూడగలమా? సూర్యుడిని ఎక్కువసేపు చూడగలం మనం? చూడలేం కదా. ఎక్కువ వెలుగు వచ్చేసరికి అందరూ కూడా, సౌలు తనతో ఉన్నటువంటి సైనికులు కూడా అందరూ కింద పడిపోయారు. కింద పడిపోతే ఏమైంది, అసలు ఏం జరుగుతుందని చెప్పి ఎవరికి ఏం అర్థం అవట్లా. అప్పుడు ఒక స్వరము వినపడిందంట. నోటి మీద వేయాలి అందరూ. అప్పుడు ఒక స్వరము వినపడింది. ఏమని? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని వినపడింది. ఏమని వినపడింది? నీవేళ నన్ను హింసించుచున్నావు అని వినపడింది. వాళ్ళనే సౌలుకి తెలుసా ఎవరు మాట్లాడుతున్నారో? తెలీదు. అందుకని, అయ్యా ఎవరు మీరు మాట్లాడేది? నాకు తెలియట్లేదయ్యా, ఇటు చూడాలి. ఎవరు మాట్లాడేది? మీరెవరు, మీ పేరేంటి అని అడిగాడు సౌలు. అప్పుడు యేసయ్య అన్నాడు, నీవు హింసించుచున్న యేసుని అని చెప్పాడంట. ఏమని చెప్పాడు? యేసుని, నువ్వు నా పేరిట నా నామమును ప్రార్థన చేస్తున్న వాళ్ళందరినీ ఏం చేస్తున్నావు? చంపేస్తూ ఉన్నావు. ఆ యేసుని నేనే. ఇప్పుడు నువ్వు దమస్కు అనే ఊరికి కూడా వెళ్తున్నావు కదా చంపడానికి, వెళ్ళు ఆ ఊరికి. నీకు అక్కడ ఒక ప్రవక్త వస్తాడు, ప్రవక్త వచ్చి నీతో మాట్లాడతాడు అని చెప్పాడు. చెప్పగానే యేసయ్య ఇలా మాట్లాడాడని తెలిసి తను షాక్ అయ్యాడు ఒక్కసారిగా. తర్వాత యేసయ్య మాట్లాడి తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత తను కళ్ళు తెరిచి చూస్తే సౌలు కళ్ళు కనపడలా. తనకి సౌలుకి కళ్ళు కనపడలా. ఎలా పాముకుంటూ ఉన్నాడు, ఎవరైనా వచ్చి తీసుకెళ్తారని అన్నాను. ఇంకా సైనికులు ఉన్నారు కదా తనతో వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి తన్ని చేయబట్టుకొని తీసుకెళ్లారు. ఆ ఊర్లోకి వెళ్ళాడు, దమస్కు అనే ఊర్లోకి వెళ్ళి 3 రోజులు అన్నము ఏమీ తినలేదు, నీళ్లు తాగలా, అన్నం తినలేదు. 3 రోజులు అలాగే ఏం తినకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఎన్ని రోజులు? 3 రోజులు ఏం తినలేదు, అన్నం తినలా, నీళ్లు తాగలా, అసలు ఆహారం ఏమీ తీసుకోకుండా ఓన్లీ ప్రేయర్ చేస్తూనే ఉన్నాడంట. తను ఏం చేస్తున్నాడు? ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు. ఇలా ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఈలోపు దేవుడు అననీయ అనే ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? అననీయ అనే ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఏమని? అననీయ, మరి ఈ ఊరిలోనే సౌలు అనే ఒక వ్యక్తి వచ్చాడు. నువ్వు తన దగ్గరికి వెళ్ళి, తనకి కంటి చూపు లేదు, తన తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి నువ్వు కంటి చూపు ఇవ్వాలి. అర్థమైందా? నువ్వు వెళ్ళి ఆ పని చేసి రావాలి అని చెప్తే, ఇప్పుడు అననీయ అన్నాడంట, యేసయ్య అతని గురించి తెలుసా నీకు? అసలు అతను ఎట్లాంటోడో తెలుసా నీకు? తను ఏం చేసేవాడో తెలుసా? అసలు నీ పేరు చెప్తే ఏం చేసేవాడు? చంపేసేవాడు. ఈ ఊర్లోకి కూడా తను ఎందుకు అనుకుంటున్నా వచ్చింది? ఇంకా నీ గురించి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, నీ నామమును ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరినీ చంపడానికి పర్మిషన్ కూడా తీసుకొని వచ్చాడు, చంపడానికి ఈ ఊర్లో. కానీ నువ్వేం చేయమంటున్నా? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావు ఏంది యేసయ్య అంటే, ఇప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు వెళ్ళి నేను చెప్పింది చెయ్యి ముందు.
తనని నేను ఏర్పరచుకున్నా, తను నా కోసం ఎన్నో శ్రమలు అనుభవించాలి అని చెప్పాడు యేసయ్య. ఏమని చెప్పాడు యేసయ్య? తను నా కోసం ఎన్నో శ్రమలు అనుభవించాలి, నువ్వు వెళ్ళి నేను చెప్పింది చెయ్యి అన్నాడు. సరే యేసయ్య నువ్వు చెప్పావు కదా అని చెప్పి తను బయలుదేరి, ఆ ప్రవక్త పేరేంటి? ప్రవక్త పేరేంటి? అననీయ. ప్రవక్త పేరేంటి? అననీయ ప్రవక్త బయలుదేరి వెళ్ళాడు సౌలు దగ్గరికి. వెళ్ళి ముందు కంటి చూపు ఇచ్చాడు తనకి. ఇలా యేసయ్య నాతో చెప్పాడు నేను స్వస్థపరచమని, ఇలాగా మరి అందుకే నేను వచ్చాను ఇలాగా అని చెప్తే, ఆయన దగ్గరికి రాగానే సౌలుని ముట్టుకొని స్వస్థపరిచాడు. తర్వాత తనకి బాప్తీసం కూడా ఇచ్చాడు ఈ అననీయ ప్రవక్త. ఎవరికి ఇచ్చాడు బాప్తీసం? ఎవరికి? ఇంకప్పటి నుంచి సౌలు పేరు పౌలుగా పిలువబడింది. ఏమని? సౌలు అనే పేరు దేవుడు ఏమని మార్చాడు? పౌలు అని మార్చాడు. ఇక నుంచి నీవు పౌలు అని పిలువబడతావు అని చెప్పి తను ముట్టి స్వస్థపరిచాడు. తర్వాత తను బాప్తీసం కూడా తీసుకున్నాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత తను భోజనం తిన్నాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత భోజనం తిన్నాడు. అప్పటిదాకా తను ఏమన్నా తిన్నాడు ఆహారం? ఎన్ని రోజుల నుంచి అలా ఉన్నాడు? 3 రోజుల నుంచి అలాగే ఉన్నాడు. తర్వాత తను అప్పటి నుంచి ఇంకా బాప్తీసం తీసుకున్న తర్వాత నుంచి భోజనం చేసి, తర్వాత నుంచి ఇంకా ప్రతి ఒక్కళ్ళకి ఆ ఊర్లో అంతా ఏ ఊర్లో అయితే ప్రజల్ని చంపాడో అదే ఊర్లోకి వెళ్ళి యేసయ్య నిజంగా దేవుని కుమారుడు అని ప్రకటించాడు. ఏమని చెప్పాడు? నిజంగానే దేవుని కుమారుడు, యెహోవా దేవుని కుమారుడు యేసయ్య అని చెప్పి ప్రకటించాడు. యేసయ్య గురించి మంచిగా ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళందరికీ కూడా ఆయన తెలియజేశాడనమాట. అదైనా యేసయ్య పేరు ఎత్తితేనే చంపేసేవాడు, అట్లాంటిది తనే యేసయ్య గురించి చెప్తున్నాడు. చూసారా? కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి ఈ స్టోరీలో? చెప్పండి. మన యేసయ్య గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, ఎవరైనా తప్పుగా తిట్టినా, తెలియకుండా మాట్లాడినా మనం ఏం చేయాలి? వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. యేసయ్య వాళ్ళు ఏదో తెలియక అన్నారు, క్షమించేసేయా అని మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి యేసయ్య ఇలాగా అని చెప్పి మన యేసయ్య గురించి వాళ్ళకి చెప్పాలి. విన్నటువంటి మీరు కథలు వింటారు కదా సండే స్కూల్స్లో, కథలన్నీ కూడా మీ ఫ్రెండ్స్తో చెప్పాలి. అంతేగాని మా యేసయ్యని తిడతావా అని చెప్పి మీ దేవుణ్ణి తిడతానాగని చెప్పి వాళ్ళ దేవుణ్ణి తిట్టడం అట్లాంటివి చేయకూడదు. అర్థమైందా? మన యేసయ్యని తిడితే మనం వెళ్ళి ప్రార్థన చేయాలి, అంతేగాని వాళ్ళ దేవుణ్ణి తిరిగి ఏమీ అనకూడదు. అర్థమైందా? సరే, మరి బొమ్మ చూద్దాం. వెలుతురికి ఒక్కసారిగా కింద పడిపోయాడు లేదా? చెప్పండి. పడిపోయాడు. చూసారా? ఆ ఊరికి వెళ్తుంటే దారిలో జరిగింది ఇదంతా. తర్వాత అననీయ ప్రవక్త వచ్చి ఏం చేస్తున్నాడు? తనకి ప్రార్థన చేసి కంటి చూపిస్తున్నాడు. కనబడిందా? ఈయనెవరు? అననీయ. ఏం పేరు? అననీయ ప్రవక్త. తినెవరు? ఎవరు తను? సౌలు. నిన్న యోసేపు గురించి చెప్పుకున్నాం కదా. ఇంకో యోసేపు వాళ్ళ నాన్న యాకోబు రంగుల చొక్కా కొనిచ్చాడు అన్నాం కదా, అంగి. అదే చూసారు, రంగులుగా ఉందా? ఉంది కదా. యోసేపు వాళ్ళ నాన్న పేరేంటి? గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్తున్నాడు. గొర్రెలు కాస్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళందరూ? వాళ్ళ అన్నయ్యలు. తినేమో
యోసేపు వాళ్ళ అన్నయ్యల దగ్గరికి వస్తున్నాడు. ఇవ్వండి గొర్రెలు. ఆ గొర్రెల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు యోసేపు? వాళ్ళ అన్నయ్యల్ని కాలవటానికి వెళ్ళాడు. సరే కూర్చుని బుక్స్ ఇస్తాను.